అందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి మహేశ్వర మహాపిరమిడ్ కడతాల నందు ప్రతి పౌర్ణమి అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ఈసారి పౌర్ణమి చాలా చాలా విశిష్టమైన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి. ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని ఈ ప్రపంచానికి తెలియచేసిందే బుద్ధ భగవానుడు. మరి ఆ బుద్ధ భగవానుడు యొక్క పౌర్ణమి మనం అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం. ఆనాడు 2500 సంవత్సరాల క్రితం కనిపెట్టిన ఆనాపానాసతి ధ్యానాన్ని మన గురువు గారు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అంటూ మరి ప్రపంచానికి తెలియచేసి ఎంతోమంది ఆనందానికి, ఆరోగ్యానికి, జ్ఞానానికి కారణమయ్యారు. మనకి హైదరాబాద్కు దగ్గరలోనే మహేశ్వర మహాపిరమిడ్ నిర్వహించుకుందాం. అంత అద్భుతమైన పిరమిడ్లో పౌర్ణమి ధ్యానం 6 గంటల పాటు ధ్యానం చేసుకుంటాం. 2 గంటల సజ్జన సాంగత్యం ఉంటుంది, 1 గంట సాంస్కృతిక విరామం అనేది ఉంటుంది. అలాగే ఈ పౌర్ణానికి చాలా ఒక విశిష్టత ఉంది. ఈసారి పౌర్ణమికి మనము చెన్నై నుంచి వస్తున్నటువంటి మర్మకళా చికిత్స డాక్టర్ గారు హరిప్రసాద్ గారి పౌర్ణమి ప్రసాదం కూడా మనం ఇవ్వబోతున్నాము. ఈ ప్రసాదాన్ని తయారు చేసి వెన్నెల్లో పెట్టి చంద్రుడి కిరణాలు పడేటట్టు ఉంటే ఒక 10 గంటల పాటు, ఆ తర్వాత సూర్యోదయం అవ్వకముందే దాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రసాదం ఎలా తయారు చేయబడుతుంది అని అంటే వనమూలికలతోటి ఔషధ గుణాలు కలిగినటువంటి, మానవ శరీరానికి కావలసినటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మూలికల నుంచి తయారు చేసి మనం ఆ ప్రసాదంలో కలపడం జరుగుతుంది. దీనివల్ల మనకి జరిగే ఉపయోగం ఏంటి అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నది చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే ఆహార రూపంలో మనం తీసుకునేటటువంటి ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ ఏవైనా సరే మన శరీరం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అన్నిటికీ ఇమ్యూనిటీ పవర్ కావాలి. అలాగే రక్తశుద్ధి జరుగుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవటం వల్ల ఎన్నో చర్మ వ్యాధులు రావటం, ఇంకెన్నెన్నో వ్యాధులకి కారణం అవుతున్నాయి. అలాగే స్టమక్ క్లీన్ అవుతుంది. ఇలా ఎన్నో మార్పులు సంభవిస్తాయండి. మరి ఆధ్యాత్మికంగా ధ్యానము, జ్ఞానము, మరి శారీరక పరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ గుణాలు కలిగిన ప్రసాదము, ఈ 2 కలిపి మనం బుద్ధ పౌర్ణమి రోజున మహేశ్వర మహాపిరమిడ్ నందు మే 1వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 5 గంటల వరకు, 2వ తారీఖు 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ.